మా వాళ్ళ ఇంటికి ఇలా జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఏం జరిగిందో లాస్ట్ వరకే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అసలు ఏమైందంటే వర్షం పడడం వల్ల మా వాళ్ళ గోడ అనేది పడిపోయింది అనమాట. మా వాడు చూపిస్తున్నాడు, బాగా వాటర్ దిగి నాని పడిపోయింది, టచ్ చేయగానే పడిపోతుంది. దాన్ని ఇప్పుడైతే మనం నీట్గా అవతల వాళ్ళ ఇంట్లో పడకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన ఇంట్లోనే పడేలాగా నీట్గా అనేది బెంకులు అన్ని తీసేసి నీట్గా సెట్ చేసుకుంటున్నాం. అదొకటి. ఇంట్లో లోపల చూడండి ఎలా ఉందో. సరే ఇక్కడ చూడండి ఎలా నరుజీలిందో. కట్టె జస్ట్ ఒక అడుగు పెట్టి మనం పెంకులు తీసినామంటే అంత కూలి పడిపోతుంది. అదొకటి. ఇక్కడ చూడండి అసలు కిందికి పడిపోయింది. ఇది చూడండి ఎంత ఉబ్బింది ఎగుతలకి. లేట్ అయితే చాలా టైం పడుతుందని అందుకని స్టార్ట్ అయితే చేసేస్తున్నాము. మా వాడైతే గోడ ఎక్కేస్తున్నాడు పైకి. చూడండి ఇది పరిస్థితి. ఇప్పుడు దీనిలోనే మనం ఆచి తూచి తీయాలి. నీట్గా ఒక్కటి డ్యామేజ్ అయినా మళ్ళీ మనకు అమ్మేదానికైనా కష్టమే. మా ఊడికి అయితే కాళ్ళు అయితే వణుకుతున్నాయి, ఏడాడా ఇది కూలి పడిపోతుందో అని. సో మనం అలా అనుకోకూడదు. మనోడైతే చిన్నగా అయితే నెమ్మదిగా అయితే తీస్తున్నాడు. మనం పెంకులని తీస్తాం. మనకు పూర్వకాలంలో ఒకటైతే క్యాషీట్ అయితే దొరికింది. ఇది పనిచేస్తుందో తెలియదు, బూజి పట్టిపోయింది. మనోడు నాకు తెలియకుండా సడన్ గా కిందికి అయితే దిగిపోయిండు. చూస్తే కింద నుంచి ఎలా ఎక్కడ అనేది సెట్ చేసుకున్నాడు. ఇంకా పైనుంచి నేనైతే కొద్ది పెంకులు అనేది కిందికి అయితే అందించేసాను. ఆల్మోస్ట్ అయితే సగానికి సగం అయితే తీసేసినాం. ఇంకా కొన్ని ఎందుకు తెలియదంటే చూసుకొని తీసినాం, ఏడ అడుగు పెడితే కొయ్యి పడిపోతుందో అనేది. బాగా చెదులు పట్టిపోయింది ఈ లైన్ తప్ప అంత పడిపోతుంది ఏమన్నా అన్నా కూడా. అది చూడండి, ఇంకా మేము ప్రెస్ చేసే కొద్ది ఇరిగిపోయింది కొయ్యి అనేది. ఈ లైట్ తీయాలా? మనోడికి అయితే ఎడంకంటే అయితే అదుగుతుంది అంట. ఎవరుందా డేంజర్. ఫైనల్ గా ఆల్మోస్ట్ అన్ని తీసేసాం. ఇంకా పెంకులు అయితే పాల్గొట్టి కట్టెలు కూడా తీసేసాం. ఎలాగోలా అంతా పడిపోకుండా కింద ఇలా చూడండి ఎలా అయిపోయింది అంతా. ఇంకా అరాబురా పెంకులు ఉంటాయి అయితే మా ఊరు తీసేస్తున్నాడు. మనమైతే బాహుబలి మరి కట్టే సాహసం అయితే చేస్తున్నాము. సో గైస్ ఫైనల్ గా అయితే తీసేసాం. ఇంకా ఇంత వర్క్ చేసినాం, కొంచెం కష్టపడినామని చిన్న బ్రేక్ అయితే తీసుకుంటాం. ఈ ఎండకి సోడా తాగుతూ ఒక రోజంతా ఎనర్జీ వస్తుందని మేమైతే సోడా తీసుకున్నాం. అలా మాకు ఒక గుడ్డ అయితే దొరికింది. అది బల్లి గుడ్డ ఏ గుడ్డ తెలియదు. మధ్యాహ్నం ఆమ్లెట్ వేయించుకుందాం అని అనుకున్నాం. మా ఓడితే ఇంకా పక్కకి వెళ్ళిపోయింది, నన్ను అయితే ఇక్కడ పడేసి ప్లానింగ్ చేస్తాడు ఎలా పగలు కొట్టాలి గోడ అనేది. ఫైనల్ గా అయితే మా ఓడైతే ఇంకా రంగంలోకి దిగింది పగలు కొట్టేదానికి. గోడ అయితే మనోడు గోడ అయితే పగలు కొడతా ఉన్నాక వేసి పుడుస్తాడు రాడ్డుతో. దీంతో సడన్ గా అయితే తేనెపిట్టి అయితే లేచింది. ఈగలు ఫస్ట్ అయితే మాకు తెలియలా ఉన్నాయని, మళ్ళీ పగలు కొట్టే కొద్దీ ఈగలు అనేది బయటకు వచ్చినాయి. ఇంకా దాన్ని పట్టుకొని చూస్తుంటే తేనె ఉందేమనుకుంటే ఒక్క చుక్క తేనె లేదు. ఎలా ఒకలా ఇంకా మా మామ అయితే కష్టపడి పెట్టెలు అనేది బయటకు తీసిండు. చూస్తే ఇవి అన్నమాట. మనోడైతే లాస్ట్ అయితే ఫైనల్ గా తేనె పెట్టని అయితే సాధించిండు. తేనె అయితే వచ్చింది అన్న ఆనందంలో చూస్తే ఒక్క చుక్క తప్ప ఇంకేం రాలేదు. ఇంకా మనోడు మసరు రోజు పొద్దునే నేను వాడు కష్టపడి ఇంకా అంతా పగలగొట్టినంతా ఎత్తి బయట అయితే పారబోస్తున్నాం. ఈ వీడియో పార్ట్ 2 కూడా వస్తుంది, వెయిట్ చేయండి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఎంత ఒకే దాంట్లో పెట్టచ్చు కదా బ్రో చూస్తామంటే, బ్రో నిజం చెప్తా వర్కర్స్ అయితే లేరు, దొరకలేదు ప్రస్తుతానికి అయితే, అందుకని పార్ట్ 2 పెట్టాను. మనోడు అయితే తేనె పెట్టని పోయి గెలకడం వల్ల కాళ్ళకైతే వాసిపోయింది ఎర్ర. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.